ఈరోజు మనమొక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఇండియాలోని లక్షలాది మంది పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం. సరే, మరి ఈ ప్రతిపాదన ఉద్దేశమేంటో ఒక్కసారి చూద్దాం. ఇది ప్రజల కోసం తెచ్చిన ఆలోచన. దీన్నొక విప్లవాత్మక మార్పుగా అభివర్ణిస్తున్నారు. ఈ పథకం ముఖ్యంగా దేశానికి వెన్నెముకలాంటి ఈ కార్మికుల కోసమే. అయినా కూడా వీళ్ళు రోజూ పెద్ద ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. ఆశ్చర్యంగా వాళ్ల సంపాదనలో చాలా భాగం కేవలం పనికి వెళ్లడానికే ఖర్చయిపోతోంది. మరి ఈ ఆర్థిక అవరోగం తొలగిపోతే ఏం జరుగుతుంది? ఈ ఒక్క ఖర్చు తగ్గటం వల్ల ఎన్నో మంచి మార్పులు ఒకదాని వెంటకొకటి వస్తాయి. అంటే వాళ్ల చేతిలో ఎక్కువ డబ్బుంటుంది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. ఈ ప్రయోజనాలు కేవలం వాళ్లకే కాదు, కుటుంబాలకు, సమాజానికి కూడా అందుతాయి. ఇలాంటి పథకాలతో మహిళలు ఎంతగానో ప్రయోజనం పొందారని ఇప్పటికే నిరూపితమైంది. అందుకే అసలు ప్రశ్న ఏంటంటే, దీన్ని ఉచితంగా చూడాలా లేక పెట్టుబడిగా చూడాలా? దీన్ని సమర్థించేవాళ్లు ఇది దేశ వృద్ధిలో పెట్టే పెట్టుబడి అంటున్నారు. సరే, మరి దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాం. అయితే ఈ ఆలోచన వెనుక ఉన్న లక్ష్యం కేవలం ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కాదు. పనిచేసి సంపాదించుకుని గౌరవంగా బతకడం ప్రతి పౌరుడి హక్కు అనే వాదన వినిపిస్తోంది. ఇది పౌరులందరికీ ఉచిత రవాణా అనే పెద్ద లక్ష్యం వైపు మొదటి అడుగు కావచ్చు. ఇది దేశ భవిష్యత్తును మార్చే చారిత్రాత్మక అడుగు అని కూడా అంటున్నారు. అంటే సమానత్వం ఉన్న సమాజం కావాలంటే ఉచిత ప్రయాణమే దానికి మార్గమా?